అల్లు అర్జున్, సుకుమారి కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'పుష్ప 2' ట్రైలర్ అయితే ఏటకెలకైతే ఈరోజు రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క ట్రైలర్ ఎలా ఉంది అనేది మనం రివ్యూ చూద్దాం. అయితే రివ్యూ ఆలోచించే ముందొచ్చేసి మన ఛానెల్ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ యొక్క ట్రైలర్ రివ్యూ మనం గమనిస్తే మటుకు సుకుమార్ ఎక్స్‌ట్రార్డినరీగా తీశాడు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఈ యొక్క చిత్రంలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ అమ్మాయి వేషంలో వస్తున్నటువంటి యొక్క డాన్స్ చేసే యాక్టింగ్ వచ్చేసి చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది అనేది మనకు స్పష్టంగా చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ వచ్చేసి నేను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పుష్పరాజ్ అనే డైలాగు చానా స్పష్టంగా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఫహద్ ఫాజిల్ కూడా నీటిలో తేలుతున్నటువంటి ఆయన తేలినటువంటి ఇంట్రడక్షన్ కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అదే విధంగా ఆయన పోలీస్ స్టేషన్‌లో కూర్చొని కూడా 'పుష్ప పార్ట్ ఉంది' అని చెప్పే డైలాగ్ కూడా చాలా ఫెంటాస్టిక్‌గా ఉంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో, మొత్తానికైతే ఈ 'జగపతి బాబు' కూడా క్యారెక్టరైజేషన్ ఎవడ్రా వాడు అనేది కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అయితే ఈ యొక్క 'పుష్ప' వచ్చేసి 'పుష్ప 2' మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఎర్ర చందనం గురించే ఉంది. కానీ ఈ యొక్క సినిమా 'పుష్ప 1' కంటే 'పుష్ప 2' వచ్చేసి ఒక రేంజ్‌లో ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 'పుష్ప' వచ్చిన తర్వాత 'పుష్ప 2'ని వచ్చేసి ఏ రేంజ్‌లో చేస్తే బావుంటుందని కూడా అన్ని కోణాలుగా ఆలోచించుకొని కూడా ఈ 'పుష్ప 2'ని సుకుమార్ తీర్చిదిద్దాడు అనేది మనకు ఈ ట్రైలర్ చూస్తుంటే కూడా మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో, ఇంకొకటి వచ్చేసి ఈ యొక్క ఆహ్, ఈ హీరోయిన్ గురించి 'రష్మిక మందన' గురించి మాట్లాడుతుంటే భార్య మాట వింటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూస్తారు అనే డైలాగ్ కూడా చాలా ఫెంటాస్టిక్‌గా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మొత్తానికి చూసుకుంటే మటుకు ఈ యొక్క ట్రైలర్‌లో వచ్చేసి ఇంకోటి మొన్న రీసెంట్‌గా 'శ్రీలీలతో' చేసేటువంటి ఐటెమ్ సాంగ్ కూడా ఈ యొక్క చిన్న క్లిప్పింగ్ కూడా చూపడం జరిగింది. అంటే ఈ యొక్క ట్రైలర్‌లో మొత్తం కటింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే మటుకు అన్నీ కట్ చేసి వచ్చేసి చాలా ఎక్స్ట్రార్డినరీగా చూపించాడు అనేది మనకు ఈ యొక్క ట్రైలర్ చూస్తే మనకు కూడా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో, ఏది ఏమైనప్పటికైతే మనం ఈ యొక్క ట్రైలర్ తర్వాత అయితే 'పుష్ప 2' రేంజ్ భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో, అల్లు అర్జున్ ఇక నటన వచ్చేసి మనం అద్భుతం. 'పుష్పరాజ్' ఈ యొక్క హెడ్ కిందకి మలిచి ఇట్లా అనుకునేటువంటి విధానంలో చాలా ఫెంటాస్టిక్‌గా ఉంది అనేది మనకు కూడా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో, మొత్తానికి మనం ఈ యొక్క 'పుష్ప 2' ట్రైలర్ చూసిన తర్వాత ఏంటంటే, 'పుష్ప 2' ట్రైలర్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. సో, ఇప్పుడు మీరు ట్రైలర్ చూసుంటారు గదా! మీ యొక్క అభిప్రాయం గూడా కామెంట్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.